హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రిష్లోకి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో విజిట్ అయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో తాటిపండుతో తినే కొద్దీ తినాలనిపించేలాగా తాటిగారెలు ఎలా చేసుకోవచ్చు చూపించబోతున్నాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో ఎలా చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో అయితే చూసేయండి. తాటిగారెలు చేసుకోవడం కోసం మనకి ఫ్రెష్‌గా ఉన్న 2 తాటిపండ్లయితే తీసుకోండి. వాటిని తొక్క తీసేసిన తర్వాత మనకి ఇట్లాగా లోపల 3 భాగాలుగా అయితే ఉంటది. సో, వాటి గుజ్జుననేది మనకి ఇలాగా బొగ్గల గిన్నె సహాయంతో అయితే మొత్తం తీసేసుకొని గుజ్జుని ఒక పక్కన అయితే పెట్టేసుకోండి. తర్వాత మీకొక గిన్నె రూపంలో అయితే చూపిస్తున్నాను. సో, ఈ గిన్నె మెజర్‌మెంట్స్ అనేది మీరు చేసుకుంటే పర్ఫెక్ట్‌గా అయితే వస్తుందనమాట. సో, మనం తీసి పెట్టుకున్న గుజ్జుని మొత్తం ఒక్కసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో అయితే కొలుచుకోవాలనుకుంటున్నామో అదే గిన్నెడు 1 కప్ అయితే తీసుకోండి తాటి గుజ్జుని. చూసారా మనకి ఇక్కడ వెయిట్ రూపంలో అయితే 236 అయితే వచ్చింది. తర్వాత ఇక్కడ తీపి కోసం బెల్లం అయితే వాడుతున్నాను. బెల్లాన్ని బాగా ఇలా దంచి పెట్టేసుకోండి. ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత వెయిట్ రూపంలో చూస్తే 150 గ్రామ్స్ అయితే తీసుకోవాలి. సో, ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే చెప్తున్నాను. మనకి తాటి గుజ్జు 1 కప్పు అండ్ 1 కప్పు ఇడ్లీ రవ్వ, ఒక హాఫ్ కప్ అనేది బియ్యం పిండి అండ్ 150 గ్రామ్స్ అయితే బెల్లం అయితే తీసుకున్నాము. మనం ఏ కప్‌తో అయితే తీసుకున్నామో అందులో హాఫ్ కప్ అనేది బెల్లం తీసుకోండి. నెక్స్ట్ మనం 1 కప్ అనేది తీసుకున్న తాటి గుజ్జుని మొత్తాన్ని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకొని అండ్ బెల్లం కూడా కొంచెం కొంచెంగా వేసుకుని ఈ విధంగా అయితే కలుపుకోవాలి బాగా. అందులో బెల్లం అయితే బాగా మిక్స్ అయిపోవాలన్నమాట తాటి గుజ్జులో. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ బియ్యం పిండి అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ బియ్యం పిండి కొంచెం కొంచెంగా అయితే వేసుకుని నిదానంగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అవుతుంది. బాగా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఒకేసారి మొత్తం వేయకుండా కొంచెం కొంచెంగా అయితే వేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు రవ్వని కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేసుకోండి. ఒకేసారి వేసేస్తే మరీ గట్టి పడిపోతుంది. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ కన్సిస్టెన్సీకి వచ్చేదాకా అయితే మీరు కలుపుకుంటే సరిపోతుందన్నమాట రవ్వని. సో, ఎక్కువగా వేయొద్దు, తక్కువగా వేయొద్దు, చూసుకుని అయితే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఒక పాలిథిన్ కవర్ అయితే తీసుకుని దానిపైన ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి ముద్దనైతే తీసుకుని ఈ విధంగా మనము గారెలాగా అయితే చేసుకోండి. చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ ఇది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా ఇలాగా. సో, గారెలు మొత్తాన్ని ఇలాగా మొత్తం ఒక్కొక్కటిగా అన్నీ ఒకేసారి పాలిథిన్ పేపర్ మీద అరేంజ్ చేసుకుని ఒక పక్కన అయితే పెట్టేసుకోండి. మీకు కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా చిన్నగా ఫ్లిప్ చేస్తే మనకి గారైతే వచ్చేస్తుంది. చూసారా ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ ఆయిల్‌లోకి అయితే వేసేసుకోండి. ఒక్కొక్కటి వేసేసుకోండి. ఆయిల్‌లోకి వేసిన తర్వాత మీరు వెంటనే అయితే రివర్స్ అయితే తిప్పొద్దు గారెని. కొంచెం ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాతనే రివర్స్ అయితే తిప్పండి. అప్పుడు గారనేది విరిగిపోకుండా ఉంటది. అన్ని గారెల్ని ఇలాగే వేయించి అయితే పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత తాటి గారెని తింటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటది. ఇంకొకసారి కాదు మళ్ళీ తాటికాయ సీజన్ ఎప్పుడొస్తుందా అని చెప్పి వెయిటింగ్ చేసేలాగా ఉంటదనమాట. అంత టేస్టీగా ఉంటది ఈ తాటి గారె. ఇవి మనకి 2 డేస్ పాటు అయితే నిలవైతే ఉంటాయి. అంతకు మించి అయితే ఇంకెక్కువ రోజులైతే ఉండవు. వెంటనే అయితే తినేయాలనమాట. ఇవి చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటాయి. అండ్ ఈ తాటిపండు అనేది మనకి బాడీకి చాలా మంచి చేస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలకి, పెద్దలకి ఎంతో హెల్తీనిచ్చే ఈ తాటిపండుతో ఇలా ఒకసారి గారెల్ని కూడా ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరినాయి అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనుక యూస్‌ఫుల్‌గా అనిపిస్తే గనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.